దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు, లివింగ్స్టన్ గారికి, వారి కుటుంబానికి, ఈ చోట సమకూర్చబడిన దైవజనులందరికీ నా వందనాలు. ముఖ్యంగా తమ్ముడు రాజశేఖర్ని బట్టి ప్రభుని కనపరుస్తున్నాను. ఈ సభల విషయంలో ప్రారంభం నుండి కూడా పాస్టర్ లివింగ్స్టన్ గారి గురించి మంచి సాక్ష్యం చెప్పి, ఈ ప్రాంతంలో మీ పరిచర్య, ప్రభు మీకు ఇచ్చిన వాక్య ప్రత్యక్షత అవసరమని వారు తెలియజెప్పిన కారణంగా ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఈ పరిచర్యను చేయడానికి ప్రభు ఈ రీతిగా సమకూర్చాడు. దేవుని బిడ్డలారా, మరి నేరుగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చాలా తక్కువ సమయమే మనం వాక్యం ధ్యానించడానికి కేటాయించబడింది. ప్రస్తుతము ఉన్న పరిస్థితులన్నీ మీకు తెలుసు కనుక కొద్ది నిమిషాల ఈ వాక్య సేవని మనం జాగ్రత్తగా అంగీకరించే మనస్సు కలిగి ఉందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మత్తయి సువార్త 19వ అధ్యాయము. గ్రంథాలు ఉన్నవారు చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 20-21 వచనాలు చదివి ధ్యానం చేస్తున్నాం. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇంకను నాకు కొదువయ్యమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణ ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తము ద్వారా నీ కృపాసనం చేరి ప్రార్థన చేయుచున్నాం. గడిచిన కాలమంతా కాపాడి కొంతకాలంగా ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్న సభలను మాకు అనుగ్రహించి, ఈ రాత్రి సభల 3వ దినాన మీ పక్షముగా నిలిచి పనిచేయుటకు అల్పదాసునికి అనుగ్రహించిన అద్భుతమైన భాగ్యమును బట్టి మీకు కోట్ల కొలదిగా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. మా తండ్రి, గత 2 రాత్రులు అభిషక్తులకు అనుభవనీయులను మీ దైవజనులను జనములకు ఆశీర్వాదకరముగా మీరు వాడుకున్నందుకై మీకు కోట్ల కొలదిగా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధులందరిలో కడమవాడును, నిష్ప్రయోజకమైన సేవకుడును మీ పక్షముగా నిలుచుండగా మీ అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి నీ మాట తేటగా వినిపించగల బోరగా మార్చి మీ సంకల్పము ఉన్న కార్యములన్నీ ఈ రాత్రి జరగనిమని ప్రాధేయపడుతున్నాను. నిత్యముగి రాత్రి పరిచర్య వలన వినుచున్న ప్రతివారు, ముఖ్యముగా స్థానిక సంఘం క్షేమాభివృద్ధి పొందినట్లు కృప చూపండి. ప్రాణాత్మ దేహములను, ప్రతి ఉపకరణాన్ని, మిగిలిన సమయాన్ని, ప్రతి పరిస్థితిని సర్వాధికారము కలిగిన మీ చేతులకు అప్పగిస్తుండగా పరిశుద్ధాత్మ మీరే మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలు చేసి ప్రకటించువారిగా, గ్రహింపచేయవారిగా, ఒప్పింపచేయవారిగా స్వేచ్ఛగా కదలాడి కార్యాలు జరిగించమని యేసయ్య పేరట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. చక్కగా చేతులెత్తి ఒక మంచి స్తోత్రం చెప్తారా? అంతేనా? ఇంకేమన్నా ఒప్పుకుందా? ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తూ దేవుని వాక్యాలు వినండి. ఈరోజు నా ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే,
యేసుక్రీస్తు నరావతారిగా ఈ భూమి మీద మహిమ కలిగిన సేవ చేస్తూ ఉండిన కాలాన బాహాటంగా ప్రజలందరూ చూస్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి యేసు ఎదుట మోకాళ్ళుని నిత్య జీవానికి వారసున్న వాళ్ళంటే నేనేమి చెయ్యాలి అని ప్రభువుని అడిగాడు. ఆ మాటకి ప్రభు ఆజ్ఞలను పాటించాలి అన్నాడు. ఏం ఆజ్ఞలు అని అడిగాడు. ఇదిగో ఇవి ఆజ్ఞలంటూ ప్రభువారు తనకు ఆ మాటలన్నీ జ్ఞాపకం చేశారు. వెంటనే ఆ వ్యక్తి అన్నాడు, నేను బాల్యము నుండే వాటన్నిటినీ పాటిస్తున్నాను అన్నాడు. దానికి యేసు ప్రభువారు ఏమాత్రం దాన్ని ఖండించకుండా అభ్యంతరపరచకుండా అతను అడిగిన దానికి జవాబు ఎలా చెప్పారు అంటే, నేను ఈ ఆజ్ఞలన్నీ బాల్యము నుండి పాటించుతూనే ఉన్నాను, ఇంకా నాకేమిటి కొదువా అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభువారు సహజంగా ఏమనాలి, ఆజ్ఞలన్నీ ఇంత నమ్మకముగా బాల్యము నుండి పాటించుచున్న నీకు ఇంకా కొదవేంటి నాన్న? ఇంత నమ్మకముగా క్రమముగా ఆజ్ఞలు పాటించున్న నీవుగా కాకపోతే ఇంకెవరు వస్తారు నిత్య జీవానికి? బాల్యము నుండి ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోకుండా పాటించుచున్న నీవు నిత్య జీవం పట్ల ఎందుకు అనుమానాన్ని కలిగి ఉన్నావు? ఏం కలవరపడకు, నువ్వు నిశ్చయముగా నిత్య జీవాన్ని పొందుకుంటావు అనాలి యాక్చువల్గా. కానీ ప్రభు అంటారు, ఆజ్ఞలను పాటించుతూనే ఉన్నాను, మరి నాకేమిటి కొదవా అని అడిగితే నీకు పరిపూర్ణత కావాలి అని ప్రభు అన్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు మీరంతా గమనించాల్సింది ఏమిటంటే, ఒకవేళ మంచి మనస్సాక్షి కలిగి యథార్థంగా వ్యక్తిగతంగా మీరు జవాబు చెప్పాల్సి వస్తే, నేను బాల్యము నుండి ఒక్కసారి కూడా తప్పిపోకుండా దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తూనే ఉన్నాను అని ఎవరైనా సాక్ష్యం చెప్పగలరా మీరు? ఆ మాట నన్ను అడిగితే నేను మాత్రం ఖచ్చితంగా కాదు, లేదనే జవాబు చెప్పాల్సి వస్తుంది. బాల్యము నుండి ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోకుండా పాటిస్తున్న వాళ్ళు మన దినములలో మన తరములో మనము కనుగొనగలమా? ఎంతో కొంత వైఫల్యం, బలహీనత, తొట్టుపాటు కలిగి ఏదో ఒక అనుకూలమైన సమయంలో దేవుని వాక్యము చేత పట్టబడి ఆత్మ చేత ఒప్పించబడి లోతైన పశ్చాత్తాపంలోకి నడిపించబడి యేసు రక్తముతో కొనబడి వాక్యములో కడగబడి ఆత్మలో ముద్రించబడ్డ దినం మొదలుకొని అనుదినమైన కృపను పొందుచు మెల్లిగా జాగ్రత్తగా బ్రతకడం అయితే సాధ్యమవుతుంది. కానీ బాల్యము నుండి ఒక్క ఆజ్ఞ కూడా తప్పిపోకుండా పాటిస్తున్న ఆ కృప ఎంతమందిలో మనం చూడగలం? ఆ స్థితి కలిగిన వ్యక్తినే ప్రభు నాకేమి కొదవ అంటే, నీకు పరిపూర్ణత లేకపోవటమే కొదవయ్యా అన్నాడు. అంటే కొద్దో గొప్ప తొట్టుపడుతూ ఇప్పటికి ఇంకా బలహీనపడుతూ పదే పదే జారిపోతూ దేవుని అంచనాలకు కాదు, కనీసం తాను పెట్టుకున్న అంచనాలకే చేరలేక చతికిలబడుతూ నీవు నిదానించి చూస్తే ఎవడు నిలవగలడు ప్రభువా, చూసి చున్నట్లుగా వదిలేయి ప్రభు అన్నట్లు ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుల జాబితాలో ఉన్నవారు, దైవజనులు అనబడుతున్నవారు, విశేష క్రైస్తవ అనుభవం కలిగిన వారు దేవుని తీర్పును ఎదుర్కొనలేని స్థితిలో బలహీనులై, నిర్బలులై, దుర్బలులై ప్రభు రాకలనేసరికి, తీర్పు అనేసరికి భయకంపితులై వణికిపోతూ ఉంటే విశ్వాస జీవిత క్రియలను బట్టి కానీ
దైవభక్తి సాధనను బట్టి కానీ, ఎదుగుతున్న సంపూర్ణత అనుభవాలను బట్టి కానీ ఏమాత్రం ధైర్యము ప్రోధి చేసుకునలేక, రాకడప్పుడే రాకపోతే బాగుండును, ఇంకా నాకు అవకాశాలు ఉంటే బాగుండును, ఇంకా కృపను విస్తరింపజేయి ప్రభు అనే దుఃఖములోనే మిగిలిపోతున్న ప్రజావళి నిత్య జీవాన్ని పొందే విషయంలో, పరలోక రాజ్యం ప్రవేశించే విషయంలో ఏ రకమైన ధైర్యాన్ని కలిగి ఉన్నారు? మరి ఎంత హాయిగా 3 పూటలు తిని 7-8 గంటలు పడుకొని సంతోషంగా కులాసాగా దిలాసాగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారే. పరిపూర్ణతను సంపూర్ణత గురించి ఉపదేశం ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడితే వెంటనే కొంతమంది దైవజనులు ఏమంటారంటే, భూమి మీద ఏ మనుషుడు సంపూర్ణుడు కాదు, భూమి మీద ఏ మనుషుడు పరిపూర్ణుడు కాదు, మనుషులు నాకు లోపాలు ఉంటాయి అని వెంటనే ఖచ్చితంగా మాట్లాడే పరిస్థితి మనకున్నది ఈ రోజున. ఎందుకు ఆ పరిస్థితి ఉన్నది? పరిపూర్ణత లేకపోయినా పర్వాలేదని బైబిల్ చెప్పిందా? పరిపూర్ణత నరమానవుడికి అసాధ్యమని బైబిల్ చెప్పిందా? ఎవడు పరిపూర్ణుడు అవడు ఆశ పెట్టుకోవద్దని బైబిల్ చెప్పిందా? మరి పరిపూర్ణత కాకపోయినా పర్వాలేదని చూసి చూనట్లు వదిలేస్తానని దేవుడు ఏమన్నా ఇండైరెక్ట్గా కొంచెం వెసులుబాటు కల్పించాడా? ఇలాగే ఉండాలి, లేకపోయినా పర్వాలేదు అనే మధ్య మార్గం ఏమన్నా చెప్పాడా? మరి ఎందుకు ఈ బోధ చేస్తున్నారు? ఎందుకు ఈ మాట వినబడుతోంది? నేను విపరీతంగా పరిశోధిస్తే బాధాకరమైన సత్యం ఏమి తేలిందంటే, దేవుని ప్రజలారా, ఒక దైవజనుడు నిలబడి ఎవడో పరిపూర్ణుడు కాదు, మనిషి నాకు లోపం ఉండదు అన్నట్లుగా పర్వాలేదు అనే రాజీ ధోరణితో ఒక ప్రసంగం ఎందుకు చేయాల్సి వస్తుందంటే, సదరు దైవజనుడిలో పరిపూర్ణత లేదు కనుక, ఏవో కొన్ని లోపాలు ఉంటాయి కనుక. కానీ వాటిని బట్టి పశ్చాత్తాపడే బదులు, సరి చేసుకునే ప్రయత్నం చేసే బదులు, ఎవరైనా విశ్వాసి సంఘ బిడ్డ పాస్టర్ గారు మాకు బోధిస్తున్న నీలో ఈ లోపం ఏంటని అడిగితే కౌంటర్గా ఉంటుందని ముందే ఎవడు పరిపూర్ణుడు కాదని చెప్పుకునే ఒక పరిస్థితి ఏర్పడిన మాట నిజం కాదా? ఈ రోజున వింటున్న ప్రజలారా, మరి క్రైస్తవులు ఎట్లా తయారయ్యారు? విశ్వాసులు ఎట్లా తయారయ్యారు? పరిపూర్ణత గురించి ప్రశ్నిస్తే మహామహా దైవజనులే పరిపూర్ణులు కాదు, ఇదిగో అతని దగ్గర ఈ లోపం ఉన్నది, ఇదిగో ఇతని దగ్గర ఈ లోపం ఉన్నది అంటూ, ఆనాడు పరిసయుడు ఎలాగంటే తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తిని చూసి వాడికన్నా బెటరే అని తృప్తి పడుతూ వస్తున్నాడు. వీరు కూడా తమకంటే అధమ స్థాయిలో ఒక వ్యక్తిని ఎంపిక చేసుకుని వారికంటే నేను పర్వాలేదు కదా అనే తృప్తిలో బ్రతకడం ఎంత శోచనీయం, ఎంత సిగ్గుచేటు. మారు మనసు పొందే చాలండి, రక్షణ పొందే చాలండి, గట్టిగా మాట్లాడితే ఆత్మతో నింపబడి భాషలో మాట్లాడితే చాలండి. దేవుడు తన బిడ్డలు ఎట్లాగో వదులుకోడు, ఎట్లయినా పరలోకం తీసుకెళ్తాడు. లేని పని ప్రసంగాలు చేసి ప్రజల్ని కలవరపరచబాకండి. కష్టాల్లో, బాధల్లో, దుఃఖాల్లో ప్రజలు ఉండి సభలకు వస్తున్నారు. 4 ఆదరణ మాటలు చెప్పు, 4 ఆశీర్వాదాలు ప్రకటించు, 4 వాగ్దానాలు చెప్పు. వచ్చిన ప్రజల్ని ఏడిపిస్తావు ఎందుకు అంటూ నా బోటి వాడికి హితబోధ చేసిన ప్రసంగికులు పెద్దలు కూడా లేకపోలేదు. వీటన్నిటినీ క్రోడీకరించి ఒక వేదన భరితమైన హృదయంతో ఈ రాత్రి వాస్తవాన్ని మీ ముందు పెడుతున్నాను బిడ్డలారా. పరలోక రాజ్య ప్రవేశమునకు గ్యారంటీ దొరికాక ఆపై అక్కడ అత్యున్నతమైన సింహాసనం కొరకు, ఆధిక్యత కొరకు చేస్తున్న ప్రయత్నమే పరిపూర్ణత. కానీ పరిపూర్ణత పరలోక రాజ్య ప్రవేశానికి ఏమీ అవసరం కాదు అన్నట్లుగా పర్వాలేదనే రాజీ ధోరణి బోధ చేస్తున్నారే. ఈ రాత్రి వినబడుచున్నటువంటి ప్రతి వారులరా, దేవుని భయమును కలిగిన వారై ఈ మాటలు ఆలకించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏ కాంటెక్స్ట్ లో చెప్పారు ఈ మాట? నిత్య జీవానికి వారసున్న వాళ్ళంటే నేనేం చేయాలి అని అడిగారు. దానికి జవాబుగా నీకు పరిపూర్ణత ఉండాలి అన్నారు ప్రభువారు. అంటే పరలోక రాజ్య ప్రవేశానికి సంబంధించిందే కదా. అందులో స్థాయి భేదాల గురించి, అధిక మహిమ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంత
ఇంత విస్పష్టముగా కనబడుతున్న దేవుని చిత్తమును త్రొక్కిపెట్టి లేనిపోని బోధలు చేస్తాం, వినడం ఏ రకంగా అంగీకారం అంటే నీ అంతట నీవే బైబిల్ గ్రంథానికి సవరణలు చేయగలవా? దేవుని చిత్తానికి మినహాయింపులు ఇవ్వగలవా? ఇలా చేయాలి యాక్చువల్గా, కానీ ఇలా కూడా పర్లేదు, నేను మాట్లాడతాను లేసు ప్రభుతో, నేను ఎట్లాగైనా తీసుకెళ్తానని గ్యారంటీ ఎవరికైనా ఇవ్వగలవా? ఇలాంటి రాజీ ధోరణితో కొన్ని బోధలు విని పర్వాలేదులే, దేవుడు తన బిడ్డలు వదిలిపెట్టుకోలే, దేవుని కృప భారమైందిలే, నన్ను ఎట్లయినా తీసుకెళ్తాడులే, పర్వాలేదులని నిత్య జీవాన్నే కోల్పోయే ప్రమాదంలో పడవద్దని ఇంత ప్రయాస, ఇంత ఖర్చు, ఇంత కష్టం, ఇంత వేదన, ఇంతమంది పరిశుద్ధుల సమకూర్పు, నువ్వు నరకానికి వెళ్ళినా పర్వాలేదు, ఎత్తబడకపోయినా విడవపోయినా పర్వాలేదన్న దానికోసం కాదు కదా, నిశ్చయంగా మహిమలో చేర్చబడాలని, నిత్య జీవాన్ని నువ్వు పొందాలని కదా. దేవుని వాక్యము తేటగా మాట్లాడుతుంది. పూట ఒక పరిపూర్ణత సాధిస్తే తప్ప పరలోక రాజ్య ప్రవేశానికి సంబంధించిన గ్యారంటీ లేదు నీకు. ప్రవేశానికి ఒకటి దిక్కు లేకపోతే అక్కడ స్థాయి భేదము, మహిమ, సింహాసనం తర్వాత మాట్లాడదాంలే. ఈ రోజున నిత్య జీవంలో ప్రవేశించాలంటే అతను అడుగుతున్నాడు, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు కదా, నాకేమిటి కొదవంటే పరలోక రాజ్య ప్రవేశానికి ఏమిటి డోకా లేదులేండి అన్న, కానీ అక్కడ ఒక ఉన్నతమైన మహిమ కావాలంటే మాత్రం ఇట్లా చేయాలి అని చెప్పలేదు యేసయ్య. రాజ్య ప్రవేశానికి నీకు పరిపూర్ణత కావాలి అన్నాడు. వింటున్న దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఏదో విధంగా వెళ్ళిపోతాను, ఏదో విధంగా వెళ్ళ, ఒకే విధానం ఉంది, ఒకే మార్గం ఉంది, ఒకే పద్ధతి ఉంది, ఒకే ఉపదేశం ఉంది, ఒకే క్రమం ఉంది, ఒకే పద్ధతి ఏర్పాటు చేయబడింది. ఏ విధంగా పోలేవు. యూ కెనాట్ హ్యావ్ యువర్ ఓన్ స్పెషల్ వే. ఇట్ ఈస్ నాట్ ఎల్ యాక్సెప్టబుల్, పాసిబుల్. నీకు ఒకటి కొదవగా ఉన్నది, వెళ్ళు పరిపూర్ణతను సాధించు. దానికి అడ్డుపడుతున్న డబ్బులు వదిలేయి, దానికి అడ్డుపడుతున్న బంధాలు వదిలేయి, దానికి అడ్డుపడుతున్న ఆశలు వదిలేయి, పరిపూర్ణతను సాధించు. అంటే ఏమిటి అర్థం? ఒకటి కొదువుగా ఉన్నది పరిపూర్ణతను సాధించు అంటే ఆ ఒకటి కూడా కొదవ లేకపోవటమే కదా పరిపూర్ణత అంటే. ఇప్పుడు చెప్పండి, గుండె మీద చేయి పెట్టుకొని సాక్ష్యం, అయ్యా దేవుని కృపను బట్టి ఒక్కటి కూడా కొదవ లేకుండా ఉన్నానయ్యా, నేను బట్టి దేవుని మహిమపరచవచ్చు. ఒకవేళ మరి ఆ సాక్ష్యం చెప్పడానికి ఇంకెంతకాలం కావాలి? ఇంకెన్ని సభలకు పోవాలి? ఇంకెన్ని ప్రసంగాలు వినాలి? ఇంకెన్ని మేలులు పొందాలి? ఈ రాత్రి ఒకే ఒక్క మాట గుండెల్లో పెట్టుకోండి, ఏదో విధంగా వెళ్ళిపోతామనే మాట అబద్ధం. ఏదో విధంగా వెళ్ళలేము, అది మోసమే. నీవు పరిపూర్ణతలకు వస్తే తప్ప ఎలాంటి ప్రయోజనాన్ని పొందలేవు. ఏమిటండి పరిపూర్ణత? అదిగో అంటున్నాడుగా, నీకు ఒకటి కొదవగా ఉన్నది, వెళ్ళి పరిపూర్ణత సాధించు. అంటే అర్థం ఏమిటి? ఒకటి కూడా కొదవ లేకుండా మారడమే పరిపూర్ణత. మీరు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో ఎఫెసులో ఉన్న సంఘపు పాస్టర్ గారితో దేవుడు మాట్లాడాడు. ఎఫెసులో ఉన్న సంఘపు పాస్టర్ గారిని ప్రభు పిలిచి, ఓ ఎఫెసి సంఘ పాస్టర్ గారు, నీ విశ్వాసం బాగుంది, సహనం బాగుంది, ఉపదేశం బాగుంది, అబద్ధ బోధనలు ఏకీపారేసే విధానం చాలా బాగుంది, కానీ మొదట నీకున్న ప్రేమను కోల్పోతామని ఒక్క తప్పే నీ మీద మోపుతున్నాను. సింపుల్గా తీసుకొని ఒకటే కదా, అడ్జస్ట్ చేసుకో అయ్యా, 99 మార్కులు వచ్చినాయిగా, కానీ అందామంటే ఛాన్స్ లేదు, ఒక్కటి కొదువుగా ఉన్నది. ఆ ఒక్కదాన్ని బట్టి నాకు ఎన్ని మార్కులు తగ్గిస్తావు? ఒక్కదాన్ని బట్టి నాకు కిరీటం తీసేస్తావా? ఏం చేస్తావంటే
ఆ ఒక్కటి సరి చేసుకుంటావా సరే, లేకపోతే నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసేస్తాను. అసలు నీ స్థానమే గేలంత అయిపోతుంది అంటాడే. ఇది ఒక పాస్టర్ గారికి ఇచ్చిన హెచ్చరిక కాదా? ఒక్కటి కొత్త ఉన్నవాడికి ఇచ్చినటువంటి మాట కాదా? అయ్యో, ఇంతగా ఉపదేశం కోసం ప్రయాసపడ్డ వ్యక్తి ఆ దైవజనుడు. అపోస్తలుల కాకే తమ అపోస్తలు అనుకున్న వారు నిలదీసి నిగ్గు తేల్చి సత్యమును స్థాపించిన ఒక వ్యక్తి ఆ దైవజనుడు. విశ్వాసమును, క్రియలను, సహనమును కలిగి ఉన్న దైవజనుడు ఆ ఎఫెసీ సంఘ పాస్టర్. ప్రేమ ఒక్కటి కోల్పోయినందున మనం చదువుకున్న వచనం ప్రకారం ఏ ఒక్కటి కొత్త వచ్చినా పరిపూర్ణత లేనట్టే. ఆ పరిపూర్ణతను కోల్పోయిన కారణంగా ప్రభు అతను నిలదీస్తున్న మాట, నువ్వు అర్జెంటుగా మారు మనస్సు పొందితే సరే, లేకపోతే నీ దీపస్తంభము దాని చోట్లను తీసివేస్తాను. కొంచెం ప్రేమ తగ్గినోడికే స్థానం గలంత అవుతుంటే పరిశుద్ధతే తగ్గినోడేమవ్వాలా? సమర్పణే పోగొట్టుకున్నవాడేమనాలి? ప్రతిష్టనే పాడు చేసుకున్నవాడేమనాలి? వైరాగ్యమని అటకెక్కించిన ఏమనాలి? శ్రమలలో ఉన్న వైరాగ్యం సంపదలోకి వచ్చా కొట్టుకుపోయినోడిని ఏమనాలి? పర్వాలేదులే బ్రదర్, దేవుడు ప్రేమ గలవాడు బ్రదర్, నేను తీసుకెళ్తానులే బ్రదర్. సొంత ఉపదేశం చెప్తావా నువ్వు ఒకరికి ఎవరికైనా? ఏదో 4 మాటలు చెప్పి పబ్బం గడుపుకోవడానికి మీ మధ్యలో లేం. దేవుని గుండెల్లో మండుతున్న ఒక సత్యాన్ని ఈ రాత్రి మీకు ప్రకటించాలని దేవుని ఆజ్ఞ మేరకు, భారం మేరకు మీ మధ్యలో పరిచయం చేస్తున్నాం. ఏదో 4 వాగ్దానాలు, 4 ఆశీర్వాదాలు, దేవుని దీవించును గాక, స్వస్థపరచును గాక, పోషించును గాక, నీ పిండి బిస్కు తొట్టి, నూనె, గంప, రొట్టెలు ఎప్పుడిదే. రే 40 ఏళ్ళ మట్టి తింటున్నారా మొన్న 3 రోజులు యోర్దాను దాటపోతే సత్తారని చెప్పాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. మీరు బాగా మన్నా తిన్నారు కాబట్టి, నీళ్లు బాగా తాగారు కాబట్టి, మేఘకేది నడిచారు కాబట్టి ఎట్టగైనా పోతారు అన్నాడా? 3 దినములు యోర్దాను దాటాలి మీరు. దర్ ఈస్ ఎ టార్గెట్. ఈ రోజున కూడా ఒక టార్గెట్ పెట్టుకో. ఈ సభలో 3వ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటి? నీ ముందు ఈ సభలలో ఇంకొక రాత్రి మిగిలి ఉంది. నువ్వెంతగా దేవునికి అప్పగించుకుంటావు? దేవుని ఆత్మ నిన్ను గద్దిస్తుండగా, ఒప్పింపజేస్తుండగా ఎంతగా లోబడతావు, ఎంతగా ఒప్పుకొని విడిచిపెడతావు? మీకు చెప్పిన ఒక మాట, క్రైస్తవ జీవితంలో అన్నిటికన్నా సులువైనది ఒప్పుకోవడం, అన్నిటికన్నా కష్టమైనది విడిచిపెట్టడం. It's very easy to confess, but to come out from the failure and the weakness, it's becoming too hard to the Christians. అందులోంచి బయటికి రావడం పెద్ద విషయం అయిపోతుంది. ఈ రోజున దేవుని ప్రజలారా, పరిపూర్ణత ఇది పరలోక రాజ్యంలో అత్యున్నతమైన స్థానాన్ని గురించిన కాదు, ప్రవేశానికే ఇబ్బంది నీకని చెప్తున్నాను నేను. ఆ మాట గుండెలో పెట్టుకోండి. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభ వచనాలలో సార్దీసులో ఉన్న పాస్టర్ గారు కూడా మాట్లాడతాడు. ఓ పాస్టర్ గారు, సార్దీసులో ఉన్న సంఘ పాస్టర్ గారు, నీ క్రియలు నా దేవుని ఎదురు సంపూర్ణమైనవిగా కనబడలేదు గనుక జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నీ మృతుడివే. ఆ పాస్టర్ గారిలో లోపమేమి లేదండి. ఒక బలహీనతగా త్రాగుడు కానీ, వ్యభిచారం కానీ, తిండిపోతనం కానీ, అడ్డగోల విధానాలు కానీ ఏమి లేవు. ఏ దేవుడు ఏ వచ్చిన ద్వారా మాట్లాడినా, ఏ సభలో మాట్లాడినా లోబడతాడు, విశ్వాస క్రియలు ప్రారంభిస్తాడు. బట్ అన్ఫార్చునేట్లీ he cannot complete any deed of his faith. ఏ కార్యమైనా ప్రారంభిస్తాడు కానీ ఏది ముగించడు. ఏదైనా కొన్ని రోజులే. నీ క్రియలు బాగున్నాయి బాబు, కానీ ఏ క్రియ కూడా నా దేవుని ఎదుట సంపూర్ణం అవటం లేదు. ఒక రక్షణ సంపూర్ణతలకు వచ్చావా? పరిశుద్ధత సంపూర్ణతలకు వచ్చిందా? ప్రార్థన జీవితంలో సంపూర్ణతకు వచ్చావా? సమర్పణలో సంపూర్ణంగా వచ్చావా? పరిచర్యలో సంపూర్ణంగా వచ్చావా? సంపూర్ణత ఎందులో ఉందో ఒకటి చెప్పు నాకు. ఇవ్వడంలో ఉన్న సంపూర్ణమా నీవు? సమర్పణలో సంపూర్ణం, విధేయతలో సంపూర్ణం,
సార్థిస్తున్నాడు సంఘ పాస్టర్ గారు. నీ క్రియలు సంపూర్ణమైనవిగా కనబడలేదు కనుక జీవించుచున్నావు అన్న పేరు మాత్రమే కానీ నీ మృతుడివే. ఒక పాస్టర్ గారిని సజీవుల లెక్కల్లో పెట్టట్లేదండి దేవుడు అసలు. ఇందులో ఇంకా విచిత్రం ఏమిటంటే అతడు ఏ బలహీనత కలిగిన వాడు కాదు. నేడు మనం చూస్తున్నట్టు భయము లేకుండా అడగోలు బలహీనతలు ఉన్నవాడు కాదు. ప్రాబ్లం వల్ల ఏమిటి? సంపూర్ణత రావట్లేదంతే. ఆ మాత్రం దానికి దేవుడు అతి కఠినంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున మీరు నిరాశపడాలని కాదు మాట్లాడేది. మీలో దేవుని భయము కలిగి రాత్రి సంపూర్ణతలోనికి నడిపించగలిగిన పరిశుద్ధాత్మ దేవుని చేతికి మరలా మిమ్మల్ని మీరు పూర్తిగా అప్పగించుకుంటారని ఒక ఆశ కలిగి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. 1000 మూరలు నడిచినా వచ్చింది చీలమండలమే. మరొక 1000 మూరలు వెళ్తే కానీ మోకారులు రాలా, మరొక 1000 మూరలు వెళ్తే కానీ నడుములోతు రాలా, ఇంకొక 1000 మూరలు వెళ్తే తప్ప నేలకు తాకకుండా ఆ ప్రవాహంలో కొట్టుకుపోయే అభిషేకం రాలేదు. పరిశుద్ధాత్ముడితో పోల్చబడుతున్నటువంటి ఆ మహానదిలో, చచ్చిన చెట్లను బతికించగలిగిన ఆ ప్రవాహములో, చెరువులో చేపలు పెంచగలుగుతున్న ఆ ప్రవాహములో, సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చగలుగుతున్న ఆ నదిలో నువ్వు ఎన్ని మీటర్లు నడిచావు? ఎన్ని వేల అడుగులు వేసావు? ఎంత లోతుకు వెళ్ళావు? నీకింకా నేల కాళ్ళకు తాకుతుందా? ఆ ప్రవాహములో తేలియాడుతున్నావా? నువ్వు ఎందులో సంపూర్ణతకు వచ్చావు? ఈ రోజున దేవుని వాక్యం విస్పష్టంగా మాట్లాడుతుంది. యేసుని నమ్ముకున్న ప్రతి బిడ్డ, మారు మనసు బాప్తిసం పొందిన ప్రతి బిడ్డ, సేవ చేస్తున్న ప్రతి దైవజనుడు, మాట్లాడుతున్న నేనైనా వింటున్న నీవైనా నిశ్చయముగా దృష్టి పెట్టవలసింది ఒకటే, అది మనము సంపూర్ణతలోనికి రావాలి. ఆమేన్ అనండి, గట్టిగా ఆమేన్ అనండి. హృదయంలో సంపూర్ణతను ఆశిస్తున్న వారై ఆమేన్ అని చెప్పండి. కృప పొందినట్లుగా చేతులతో ఒక నిమిషం ఆగకుండా స్తోత్రం చెప్పండి. ఒక నిమిషం ఆగకుండా స్తోత్రాలు చెప్పండి. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా, కృప 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 కలుగునుగాక. ఆమేన్. ప్రభువును మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నిరాశలోకి వెళ్ళే ఆశలు వదిలేసుకునే సమయం కాదు. దేవుని వాక్యము నీతో సూటిగా మాట్లాడుతున్న సమయం, సందర్భం ఏమనగా, నీవు పరిపూర్ణతలోకి రాకపోతే nobody can help you in any other way, because that is the only way that God has established and instituted. దేవుని చేత ప్రతిపాదించబడిన, వ్యవస్థాపించబడిన విధానం ఇది ఒకటే అని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని బిడ్డలారా. దీని కొరకు ఎన్ని ఉదాహరణలు చెప్పొచ్చు. ప్రారంభం నుండి వెళితే మీరు చదవనక్కర్లేదు కానీ ఆదికాండం 1:26-27 వచనములలో దేవుడు స్త్రీని పురుషుని సృష్టించినప్పుడు తన పోలికలో తన స్వరూపంలో చేశాడు. వారిలో తన పోలికలు తన స్వరూపాన్ని చూసిన తర్వాతే ఆయన వారిని ఆశీర్వదించను అనే మాట మీరు చూస్తారు. ఆదికాండం 6వ వచనం దాకా రాగలిగితే, ఓడ నిర్మించమని దేవుడు నోవకు ఆజ్ఞాపించాడు. తాను చెప్పిన కర్రతో చేశాకే, చెప్పిన కొలతలో చేశాకే, చెప్పినట్లు 3 అంతస్తులు చేశాకే, చెప్పినట్లుగా సకల జీవరాశులు 2 జతలు తెచ్చాకే, పవిత్రమైన 7 జతలు తెచ్చాకే, కనీసం 6 మాసాలు తినడానికి మేతను సమకూర్చిన తర్వాతే లోపల పెట్టి తాళం వేశాడు దేవుడు. వరద నీరు రాకుండా, ప్రమాదకరమైన ప్రవాహము రాకుండా, అంతకంతకు పైకి తేల్చబడి అరారోతు కొండ మీదకి చేరే ఏర్పాట్లు అప్పుడు చేశాడు.
అది సంపూర్ణంగా కట్టబడిన తర్వాతే. ఈ రోజున దేవుని సంగమా, ఇశ్రాయేలు దేవుని ప్రజలు ఐగుప్తును వదిలిపెట్టి వాగ్దాన దేశానికి వెళ్ళిపోతున్నప్పుడు, సముద్రమును దాటిన తర్వాత నేను మీ మధ్య నివసింపకోరుతున్నాను దేవుడు బయలుపరిచి, సీనాయి కొండ మీదకి మోషేను తీసుకెళ్ళి తాను నివసించు మహిమ మందిరం ఎలాగుండాలో అన్ని కొలతలు చూపించి అలాగే కట్టమని ఆజ్ఞాపించిన తరువాత ఒకటికి 10 సార్లు దేవుడు చెప్పిన మాట, కొండ మీద దేవుడు మోషేకు చూపించినట్లే అతడు సమస్తము చేశాడు. ఒక్కటి కూడా తేడా చేయలేదంట. 40 అధ్యాయంలో పదే మాట్లాడే మాటది, చూపించినట్లే చేశాడు. మోషే అట్లే చేశాడు. అలా చేసిన తర్వాత మందిరమును కట్టి ముగించినప్పుడు దేవుని మహిమ మందిరం మీదకి దిగి వచ్చింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తాం. మనం దేవుని పోలికలోకి, స్వరూపంలోకి వస్తేనే ఆది మానవులకు ఆశీర్వాదం వచ్చింది. దేవుడు చెప్పిన 3 అంతస్తులుగా కట్టబడితేనే దేవుడు తాళం వేసి దాన్ని భద్రపరుచుకున్నాడు. దేవుడు చెప్పిన కొలతల్లో ఆవరణముగాను, పరిశుద్ధ స్థలముగాను, అతి పరిశుద్ధ స్థలముగాను సకలోపకరణముల చేత సంపూర్ణంగా సిద్ధించబడిన తర్వాతనే గుడారం మీదకి దేవుని మహిమ దిగి వచ్చింది. ఎక్కడైనా ఒక పరిపూర్ణత వచ్చినప్పుడు ఆశీర్వాదం వస్తుంది. ఆరోగ్య పనుల లేదా ఆశీర్వాదం, అది మానవ నిర్మాణమైన, నోవహు వాడైన, దేవుని గుడారమైన, 3 దేనికి సాదృశ్యం? దేవుని పోలికల స్వలోపులకు రావడం అనేది మన ఆత్మీయ జీవితానికి సంబంధించింది కాదా? ఓడ 3 అంతస్తులు కట్టబడాలని చెప్పేది సంఘ నిర్మాణం గురించింది కాదా? గుడారము మహిమతో నింపబడాలని చెప్పింది మన ఆత్మీయ జీవితాన్ని గురించి కాదా? ఇవన్నీ ఎందుకు చేత రాశాడు బైబిల్ గ్రంథంలో? పరిపూర్ణతల గురించిన ఉపదేశం నీకు నేర్పడానికి కాదా? పర్వాలేదు అనే బోధ నీకు ఎలా దొరికింది? అసలు ఏమీ కాదులే అని చెప్పిన అబద్ధకుడెవడు? నీవైనా నేనైనా ఒకవేళ పరిపూర్ణతకు రాకపోతే భయపడాలి, సిగ్గుపడాలి, బాధపడాలి, పశ్చాత్తపడాలి, దేవుని కాళ్ళు పట్టుకోవాలి, కృప పొందాలి తప్ప పర్వాలేదు అనుకుంటేలా? మట్టిని మహిమగా మార్చిన దేవుడు కాదా? రెల్లును రాయిగా మార్చిన వాడు కాదా? ఎండు కరతో సముద్రాలు చీల్చిన వాడు కాదా? చచ్చిన గాడిద దవడ ఎముకతో ఫిలిష్తీ సర్దారులు వాడించిన వాడు కాదా? అపరిపక్వత కలిగిన నిన్ను ఎందుకు సంపూర్ణతగా మార్చాడు దేవుడు? ఆశ లేకపోతే, విశ్వాసమే రాకపోతే, నిరీక్షణ కలగకపోతే, ఆ పాయింట్ అడగాలని నీకు మనస్సే రాకపోతే నువ్వెలాగో పరిపూర్ణతలోకి వస్తావు? ఒకవేళ రాకపోయినా పర్వాలేదా? మధ్య మార్గం ఎవరైనా చెప్పారా నీకు? దేవుని బిడ్డలారా, సవిస్తరమైన సుదీర్ఘమైన ఉపన్యాసమును కట్ షాట్ చేసి మనకు కొంచెం సమయంలో ఒక సంపూర్ణతను గురించిన భారం నీ గుండెల్లో పోయబడాలని నేను ఆశపడి ఈ మాటలు మీకు ప్రకటిస్తూ ఉన్నాను. దయచేసి పదే బ్రతిమలతో చెప్తున్నాను, చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, పరిపూర్ణత లేకపోయినా పర్వాలేదు అనే ఒక ధోరణి మీలోంచి వేళ్లతో తీసేసుకోండి. రాత్రి రావాలి పరిపూర్ణత అనే కసి నీలో పెరగాలి. పూట నా దేవుడు ఎట్లాంటోడు తెలుసా? యోనాతాను కుమారుడు మెఫీబోషెతు ఒకడు ఉంటాడు. 2 కాళ్ళు కుంటివాడుగా ఎక్కడో లోదెబారులో మాకీరు ఇంట మెఫీబోషెతు అనే పేరు మీద ఆ దాసుని యొక్క మోచేతి నీళ్లపై ఆధారపడి బ్రతుకుతున్న దైన్య స్థితిలో ఉన్నాడు. ఇంకా ఎవరైనా నా వల్ల కృప పొందవలసిన వాడు ఉన్నాడనే కనికరం రాజుగారికి అయిన దావీదుకు వచ్చినప్పుడు మెఫీబోషెతు ఒకడు ఉన్నాడు అనే సమాచారం వచ్చింది. రథాలు, గుర్రాలు, భటులు, సైనికులు రాజనగరు దాటి లోదెబారులకు వెళ్ళాయి, మాకీరు ఇంటికి వెళ్ళాయి, మెఫీబోషెతును కనుగొన్నాయి. ఆ రాజభటులు మెఫీబోషెతు దగ్గరికి వెళ్ళి, రాజుగారు నేను రమ్మంటున్నారు, వస్తావా?
రెండు కాళ్ళు లేనివాడు రాజుగారిని పిలుస్తున్నారా? ఆశ్చర్యపడ్డాడు. బొడ్డులకు అప్పగించుకున్నాడు. ఓరతని సిద్ధపరిచారు. రాజుగారు రథం ఎక్కించారు. నేరుగా మహామహులను దాటుకొని దావీదు పట్టణంలోనికి, రాజనగర్లోనికి ఆ కుంటివాడు రథం మీద కూర్చోబెట్టి ఒక విఐపి వచ్చినట్టుగా, విదేశీ రాజు వచ్చినట్టుగా వచ్చేసాడు. రాజదర్బారులోకి ప్రవేశపెట్టారు. రెండు కాళ్ళు లేక నేల మీద పడి ఉన్నాడు. రాజదర్బారులోకి రాజు ప్రవేశించగానే స్పష్టంగా పడిపోయి దండ ప్రమాణం చేసి, అయ్యా, చచ్చిన కుక్క వంటి నా మీద మీరెంత కనికరం చూపుతున్నారేమిటయ్యా అంటూ కన్నీరు మున్నీరు అయిపోతే రాజు అంటాడు, ఇక భయపడుకో, సదాకాలము నా బల యొద్ద ఉండి నీవు పోషింపబడతావని మాట ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒక్కసారి. ఒక్కసారిగా ఏమైపోయింది తెలుసునా? అతడి సాధారణ వస్త్రాలు తొలగించబడ్డాయి, రాజవస్త్రాలు ధరించబడ్డాయి. రాజు బల్ల యొద్ద భోజనానికి కూర్చున్నాడు. ఈలోపు విదేశీ ప్రతినిధులు వచ్చారు, ఇతర దేశాల రాజులు వచ్చారు. 2వ సమూయేలు 9లో రాయబడ్డ మాట ఏంటి తెలిసిన? ఈ మెఫీబోషెతు కూడా రాజకుమారులలో ఒకడైనట్టుగా కూర్చున్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎక్కడ మెఫీబోషెతు? ఎక్కడ శత్రు కుటుంబం? ఎక్కడ విడవబడ్డ స్థితి? ఎక్కడ తల్లిదండ్రులు కోల్పోయిన దౌర్భాగ్యం? ఎక్కడ దాసి చేతుల్లో కాళ్ళు పోగొట్టుకున్న స్థితి? ఎక్కడ మాకీరి ఇంట్లో మోచేతులు తగ్గే పరిస్థితి? ఎక్కడ అధమ స్థితి? ఒక్కసారిగా మారడమా? రథం ఎక్కటమా? రాజనగరు చేరటమా? రాజ దర్బారులో ప్రవేశించడమా? రాజు కనికరం పొందటమా? రాజకుమారుడు ఒకడైనట్టుగా ఆ పూటక కాదు, సదాకాలము అతడు రాజు బల్ల యుద్ధ కూర్చున్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను ప్రకటిస్తున్న దేవుడు దావీదు కంటే శ్రేష్టమైన వాడా కాదా? మీరు చెప్పండి. మౌనం నశించును గాక. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. అందరు చెప్పారా అండి? దావీదు కంటే శ్రేష్టమైన వాడా? దావీదు కంటే ప్రేమ గలవాడా? దావీదు కంటే ఆశీర్వదించగలిగిన వాడేనా? ఒక మాట అంటాను చూడండి. అబ్షాలోము చనిపోయాడు, దావీదు కొడుకు. అబ్షాలోము చనిపోతే దావీదు వెళ్ళి ఏడుస్తాడు. వినండి బిడ్డలారా, ఎవడు అబ్షాలోము? కన్న తండ్రిని చంపాలని ప్రయత్నిస్తున్నా, ఆ ప్రయత్నంలోనే చచ్చిపోయినా కుమారుడు. అయినా కన్న తండ్రి ప్రేమ కదా, వెళ్ళిపోయి ఆ శవం దగ్గర పడి, అయ్యో నా కుమారుడా, నీకు బదులు నేను మరణించిన ఎంత బాగుండునని ఏడుస్తుంటే చూస్తున్న సైనికుల కళ్ళు కూడా చెమర్చాయిట. అయ్యో, నీకు బదులు నేను మరణిస్తే ఎంత బాగుండును, అబ్షాలోమా నా కుమారుడా అని గోలగోల పెట్టి ఏడుస్తున్నాడు. తండ్రి ప్రేమ ఎంత గొప్పది కదా, దావీదు ప్రేమ ఎంత గొప్పది కదా. ఎందుకంత గొప్పదన్నాను? ఎందుకంత గొప్పదన్నానంటే తనను చంపడానికి వెళుతూ చచ్చాడాడు. యారా, తండ్రికి ఎదురు తిరిగితే ఎట్లాగా ఉంటుందిరా అనాలి. కానీ శవం దగ్గర పడి గుండెలో విసలగా ఏడుస్తుండే యోవాబు లాంటి వాళ్ళు కొల్లు పడుతుంది. ఆడి కోసం ఏడుస్తావు ఎందుకు నువ్వు? పాన దరిద్రం వదిలిపోయింది, నేను చంపేవాడాడు అని మండిపడిపోతారు దావీదు ప్రేమ మీద ప్రేమ చేత. కానీ తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే అబ్షాలోము దగ్గర పడి, అయ్యో నా కొడుకా, నీకు బదులు నేను చచ్చిపోతే ఎంత బాగుండేదిరా అన్నాడు. ఇదే ఎంతో అద్భుతమైన ప్రేమగా కనిపించుచున్నది కదా. నేనేమంటున్నానంటే దావీదు ప్రేమ ఎంత గొప్పదంటే చచ్చిన కొడుకు దగ్గర మోకరించి నీకు బదులు నేను మరణిస్తే బాగుండనే ఎంత గొప్పది. కానీ నా యేసయ్య ప్రేమ ఎంత గొప్పదంటే నా చావుకు అడ్డుపడి నాకు బదులు నిజముగానే తాను చచ్చిపోయినంత గొప్పది. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరి ప్రేమ గొప్పది? ఎవరి ప్రేమ గొప్పది? దావీదు ప్రేమ కంటే యేసు ప్రేమ గొప్పది కాదా? అలాగే యేసు ప్రేమ నిజముగా గొప్పదైతే ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతున్నాను దేవుని సంగమా, అయ్యో దైవజనులారా, మరి మెఫీబోషెతును సదాకాలము రాజు బల్ల యొద్ద రాజు కుమారులు ఒకడైనట్టుగా మార్చి అతని లోపములు బల్ల చాటును దాచి రాజవస్త్రము తొడిగి రాజు బల్ల యొద్ద కూర్చుండబెట్టిన దావీదు ప్రేమను మించిన ప్రేమ యేసయ్యకు ఉంటే నిన్ను కూడా సదాకాలం మహిమలో ఉంచలేడా? తన బల్ల మీద పెట్టలేడా? తన సింహాసనం ఇవ్వలేడా? తన కిరీటం ఇవ్వలేడా?
then all that you have to do is forget about the లోదెబార్. మరి నువ్వు చేయాల్సిందే ఏంటి? నీ ఉన్న లోదెబార్ను విడిచిపెట్టాలి. నీ ఉన్న లోదెబార్ను విడిచిపెట్టాలి. ఆ మాకీరింటిని విడిచిపెట్టాలి. ఏం లేదులయ్యా, ఇన్ని సంవత్సరాలుగా ఇంట్లో ఉన్నాం, ఒక్కసారిగా వదిలిపెట్టి ఎట్టొచ్చేది? ఎంత కాదన్నా, మాకు అన్నం పెట్టినోడు కదా, ఎంత కాదన్నా ఇంతకాలం పోషించినోడు కదా. అయ్యో బిడ్డలను అపార్థం చేసుకోవద్దు. కానీ ఒకవేళ నీవు ఉన్న చోటు రాజు బల్ల లేని చోటైతే, నీ లోపమును దాచిపెట్టే చోటు కానిదైతే, నిన్ను రాజకుమారులొకడిగా మార్చని చోటైతే, బెటర్ లీవ్ దట్ ప్లేస్ అండ్ కమ్ అవుట్. To the king's palace is waiting for you. చాలా మంది నామకార్థ సంఘాల్లో ఉన్నారు. ఇంతగా చెప్పిన అర్థం కాని వారి కోసం మరింత విపులంగా చెబుతున్నాను. రాజు కృప పొందలేని చోట, రాజు సముఖ ముందు నిలవలేని చోట, రాజు వస్త్రములు ధరించలేని చోట, రాజు బల్ల యొద్ద కూర్చోలేని చోట, అది మాకేరైతే నాకెందుకు, యాకేరైతే నాకెందుకు, వేస్ట్ కదా. లేదులే, చిన్నప్పటి నుంచి అన్నం పెట్టినోడాడే. అఫ్ కోర్స్, మే గాడ్ బ్లెస్ హిమ్ ఫర్ దాట్. ఇంతకాలం మనం చూస్తున్నాడు, అతడే పోన్లే, దేవుడు అతను దీవించును గాక, అతని కష్టానికి ఫలమిచ్చును గాక. కానీ అతను నేను రాజకుమారుడిగా మార్చలేకపోతున్నాడే. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు? కమ్ అవుట్. నువ్వు అమాకీరు ఇంటిలోనే ఉంటే చచ్చేదాకా నీకు అన్నం పెట్టగలడేమో, కానీ నీకు రాజవస్త్రం ఇవ్వలేడు, నిన్ను రాజకుమారుడిగా మార్చలేడు, రాజు బల్ల యొద్ద చేర్చలేడు. రా, నువ్వు రథం ఎక్కాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఏనాడో మా చిన్ననాడే ఒక భక్తులు పాడేవారు, సంఘరథమందు నన్నుంచి నడుపా, స్వర్గ వీధుల్లో నాతోని నడువా. ఇక్కడ కాదు నాయన, సంఘం అనే రథం ఎక్కించి స్వర్గపు వీధుల్లో దిప్పుతాడట. దుర్గమైనాకు తన చెయ్యి చాపి. ఎవరన్నా అయినా ఈ కార్యములు చేసేవాడెవరో పదే పదే నాకు చెప్పాలనిపిస్తున్నమాట. దావీదు కంటే శ్రేష్టమైన దేవుడని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు కంటే ఉత్తమ ప్రేమను నీకు ఇవ్వగల వాడని జ్ఞాపకం చేస్తున్నాను. దావీదును తక్కువ చేయాలనేది నా ప్రయత్నం కాదు, నా యేసయ్యని ఘనపరచాలని ఆశపడతా ఉన్నాను. ఈ రోజున మీరు చూడగలిగితే, నీవు ఆ దేవుని నమ్ముకుంటే, బిడ్డ నువ్వెందుకు లోదెబారనగా మేత లేని చోటు, లోదెబారనగా ఉపదేశం లేని చోటు, లోదెబారనగా అభిషేకం లేని చోటు, లోదెబారనగా అయ్యో నేను మహిమకు సిద్ధపరచగలిగిన ప్రత్యక్షత లేని చోటు నువ్వెందుకు మగ్గాలక? నీకేం కర్మ? నీ తండ్రి దేవుడు కాదా? నువ్వు దేవుని బిడ్డవు కాదా? యేసు రక్తం నిన్ను కొనలేదా? యేసు వాక్యం కడగలేదా? యేసు ఆత్మ ముద్రించలేదా? నీకేం తక్కువ? నువ్వెందుకు లోదెబారులో బతకాలి? నీకెందుకు నామకార్థ సంఘం? నీకెందుకు ఆత్మ లేని సంఘం? నీకెందుకు ఉపదేశం లేని సంఘం? నీకెందుకు నామకే వస్తే క్రిస్టియానిటీ? దట్ ఈస్ నో మీనింగ్ ఆఫ్ స్టేయింగ్ బ్యాక్ దేర్. ఆ స్థితిలో కొనసాగడానికి ఇంకా అర్థం లేదు. పర్వాలేదులే, ఏమవ్వదులే, కొంపలు మునిగిపోతాయి. నేను ఆరాధించుచున్న దేవుడు లోదెబారులోంచి నిన్ను బయటికి రప్పించడానికి తన రాజ దర్బారు నుంచి నీ కొరకు రథమును సైనికులను పంపుచున్నాడు. ఈ సభలు ఎందుకండి ఇంత చక్కని ఏర్పాట్లు, ఇంత అనుకూలతమైన వాతావరణంలో? ఏమిటి ఉపదేశం? లోదెబారులో ఉండగా, నా మాట బాగానండి, లోదెబారులోనే మేఫిబోషెతుండగా అతనికి బియ్యము సరుకులు ఇచ్చి వచ్చేది కదా దేవుడి ప్రేమ. పాపం ఏంటంటే ఎవరు 4 జతల బట్టలు ఇచ్చి, ఒక 4 బస్తాలు బియ్యం వేసి, ఒక నూనె డబ్బా ఆడబెట్టి ఖర్చులకు 10,000 ఇచ్చి వచ్చిన రకం కాదు. అతను ఉన్న పొలాన్ని తన రథం మీద ఎక్కించుకొని అతడి పరిస్థితిని లోదెబారు నుంచి, మాకీరు ఇంటి నుంచి రాజు బల్ల యొద్దకు చేరునంతగా ఆయన ఏర్పాట్లు చేశాడు.
ఎవరయ్యా ఈ దైవజనులు, ఎవరయ్యా ఈ ప్రసంగికులు, ఏమిటయ్యా వారి డినామినేషను, వారి గోత్రం ఏమిటయ్యా, ఇదంతా అనవసరం. పంపింది రాజుగారి రథమా కాదా, వచ్చినోడు రాజుగారి సైనికుడే కాదా, ఆడి గోత్రంతో నీకేమి, ఆడి గొడవతో నీకేమి? నువ్వు చేయాల్సిందల్లా, వారు తెచ్చిన సమాచారం ఏంటి, రాజుగారు నిన్ను రమ్మంటున్నారు, నీవు ఇష్టపడితే నీ వస్తే, ఇంతకాలం ఉన్నాను కదండి, మరి ఇల్లే పెంచారు కదండి, ఎక్కడ చచ్చిపోతానంటే నీ కర్మ. కానీ మెల్లిగా ఓపిక చేసుకొని రథము కానీ ఎక్కగలిగితే రాజు నగరుకు చేర్చే బాధ్యత మాది, రాజు ముందు కూర్చోబెట్టే బాధ్యత మాది. ఆయన తన బల్ల యొద్ద సదాకాలం నిన్ను పోషించాలనుకుంటున్నాడు. How many of you interested tonight? మీలో ఎంతమంది రథం ఎక్కడానికి ఇష్టంగా ఉన్నారు? ఆ సైనికులు ఎవరో కాదు, మేమే. ఆ రథం ఏదో కాదు, మేము మీ దగ్గరకు మోసుకొచ్చిన ఉపదేశమే. ఈ సైనికులు తెచ్చిన రథం అనే ఉపదేశంలోనికి ఈ రాత్రి మీరు రాగలిగితే దట్స్ ఇట్. ఈ రథం మిమ్మల్ని తీసుకెళ్తుంది, రాజనగరుకు మీరు చేరతారు. చప్పట్లు కొట్టి ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పకొట్టి గట్టిగా ఒకసారి. విశ్వసించు, విశ్వసించు, విశ్వసించు. నేను రథం ఎక్కుతున్నట్టుగా చూడు, రథం ఎక్కుతున్నట్టుగా చూడు, సైనికులను సిద్ధపరుస్తున్నట్టుగా చూడు, రాజగృహము చేరుతున్నట్టుగా చూడు. నువ్వు భయముతో సాష్టాంగ పడిపోతే రాజు నిన్ను లేపి రాజు బల్ల యొద్ద కూర్చోబెట్టాడు చూడు. నీ కిరుపక్కల రాజకుమారులను చూడు. దట్ ఈస్ ద ఐ ఆఫ్ ఫెయిత్. అది విశ్వాసపు నేత్రం అంటే. ఎప్పుడేదో పనికి మన దర్శనాలు, పోట దర్శనాలు చూసేది, నాకు శేఖర్ కనపడుతుంది అయ్యా, నాకు నల్ల పాము కనపడింది అయ్యా, ఇదే దరిద్రం సచ్చిందాక. చూడు, ఈ రాత్రి ప్రభువు నీ ముందుకి ఒక సంఘం అనే రథం తీసుకొస్తున్నాడు. తన సైనికుల రథం వేసుకొచ్చారు నీ దగ్గరికి. కులం మారిపోవటం, మతం మారిపోవడం, ఇవన్నీ పిచ్చి మాటలు. సంఘం అనే రథానికి రా, ఉపదేశం అనే రథానికి రా. నిన్ను స్వర్గపు వీధుల్లో తిప్పడానికి దేవుడికి ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. వికరానాయసురుడు వచ్చేవాడు అల్లాటప్పుడు కాదు. సురుడు అంటే దైవం, ప్రేమ. అసురుడు అంటే రాక్షసుడు. వికరానాయసురుడు, సంఘాల వరుడు, మెరలేని సౌందర్యవరుడు, ధరనేలేటి పరలోక విభుడు. లోకలోడు అల్లటప్పవాడు కాదు వచ్చేవాడు, నరలోకాధిపతి దైవనరుడు, ఇక రానాయసురుడు, ఇక రానాయసురుడు, సంఘాల వరుడు, మెరలేని సౌందర్యవరుడు, ధరనేలేటి పరలోక విభుడు, నరలోకాధిపతి దైవ నరుడు, ఇక రానాయసురుడు. సంఘరథమందు నుంచి నడుపా, ఎక్కడ? స్వర్గ వీధుల్లో నాతోని గడుపా, దుర్గమైనాకు తన చేయి సాపి, ముష్టి పాపాగ్ని బతుకుల్లో లేపి. హల్లెలూయా. ముష్టి బతుకు, ఆ మాకిరింట్లో బడి చావాలా, లోదిబారు కొంపలో బడి చావాలా, ఆడి మోచేతులు తాగాల, ఇదే కదా బతుకు. But all of a sudden a chariot came on the way. ఒక రథం వచ్చేసింది. ఏయ్ మెఫీబోషెత్, నువ్వు ఈ కొంపలో ఉన్నావు కానీ నువ్వు ఈ కొంపడివి కాదురా, రాజకుటుంబీకుడు. ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి. అందరు ఇలా చెప్పండి, నేను రాజకుటుంబీకుని. చెప్పండి ధైర్యంగా. మన రాజెవరు? మన రాజెవరు? ఏదో దరిద్రానికి ఇందులో పడ్డాం అందులో పడ్డాం కానీ నిజానికి మనం మామూలు వాళ్ళం కాదు. మనం ఎవరమే? యేసయ్య రాజు బిడ్డలం. స్తోత్రం చెప్పండి. సంఘం పేరు యేసు రాజే సంఘం అని పెట్టారు. తిరుగులేదే కేసు రక్తం వేసి కట్టా గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Yes, we belongs to kings family. We belongs to kings family. Yes, సందేహమే లేదు. రాజు కుటుంబీకులు మనం. మరి ఆ రోషమ కసి ఆ రేంజ్ నీ దగ్గర ఉంటే ఇంకెందుకు తెచ్చావు అందులో పడి?
నీ దగ్గరికి రథం రానంత వరకు నీకు కాలు లేవు కనుక ఇప్పుడు వచ్చింది రథం, ఇప్పుడు వచ్చింది ఉపదేశం, ఇప్పుడు వచ్చింది దైవజనుడు. ఇదిగో నీ కొరకు మోసుకొచ్చిన ఉపదేశం. రా, నామకాన్ని వదిలిపెట్టు, భక్తి వదిలిపెట్టు, అపరిపక వదిలిపెట్టు, అసంపూర్ణ వదిలిపెట్టు. ఈ ఉపదేశమైన రథములోనికి, ఈ సంఘమైన రథములోనికి, సత్తువు గల సంఘములోనికి, మహిమగల ఉపదేశానికి రా. ఇది ఎక్కడికి తీసుకెళ్తా? నిన్ను రాజుగారి దగ్గర తీసుకెళ్తుంది. ఆ రాజు ఏం చేస్తాడు? ఎంగిలి చేతిని విదిలించడం, మెతుకులు తినమంటాం కాదు, నిన్నట్లాగా చచ్చిన కుక్క వెళ్ళి నేల మీద పడి లేపి నీకు రాజవస్త్రాలు ధరింపజేసి రాజు బల్ల యొద్ద కూర్చుంటే, నాకు ఆ పదం ఎంత ఇష్టమో, ఎన్ని వందల సార్లు తలుచుకున్న ఆనందమే. ఏమిటా మాట? మెఫీబోషతు రాజకుమారులు ఒకడైనట్టు కూర్చుండెను. ఆ మాట నాకు ఎంత సంతోషం. ఎవడాడు? ఎక్కడో లోతిపరలో ఉన్నవాడు, మా కీరింట్లో ఉన్నవాడు, ఆ అటు తిరిగి వచ్చి బిస్కెట్ చాక్లెట్ వేస్తే అది తిని ఆకలి చంపుకొని బతుకుతున్నవాడు, అతడి దయా దాక్షిణ్యాలు పోయి ఉన్నవాడు. ఎప్పుడు దొరుకుద్దో మంచి ఉపదేశం, ఎప్పుడైనా ఆత్మకోవడం జరుగుద్దో లేదో, ఎప్పుడైనా శుద్ధీకరణ ఉంటుందో ఉండదో, ఎప్పుడైనా అభిషేకం వచ్చిందో లేదో. ఆకలి బతుకులే సంఘములో, నామకార్థ బతుకే. ఒక ఉపదేశం లేదు, ఒక అభిషేకం లేదు, ఒక ప్రత్యక్షత లేదు, ఒక మహిమ దిగి రాలేదు, ఆరాధనలో పరవశించింది లేదు, ఉపదేశంలో బలపడింది లేదు, రాకడ ధైర్యాన్ని పొందింది లేదు. అయినా క్రైస్తవ జీవితమే, అయినా చర్చికి పోయేదే, అయ్యా నామకరిస్తే. ఇదిగో ఒక రథమును పంపాడు దేవుడు ఈ రాత్రి. నువ్వేమంటావు? అయ్యా నాకు 2 కాళ్ళు లేవు, మాకంత సామర్థ్యం లేదయ్యా, మా అంతటా మేమే ఈ మహిమలోనికి రాలేము. అందుకేగా రథాన్ని పంపాడు, అందుకేగా ఇంత ఖర్చు పెట్టి కష్టపెట్టి సభలు పెట్టారు, అందుకేగా ఈ ప్రయాసంతా, అందుకేగా ఎక్కడెక్కడి నుంచో సేవకులు పిలిపించారు. ఏదో 4 మాటలు చెప్పుకొని సరదాపడి వెళ్ళిపోవటం కాదు. ఈ రాత్రి పిలుపును అంగీకరిస్తున్నావా దేవుని బిడ్డ? అలవాటుగా ఆమెను అంటాం, స్తోత్రం చెప్పడం, హల్లెలూయా చెప్పడం, మళ్ళీ తినేసి వెళ్ళిపోవటం కాదు. ముద్ద తినే ముందు రోషం రావాలి, సిగ్గు అనిపించాలి. ఇంకెంతకాలం ఈ మోకిరుడులో ఉండాలని కసనీకి రావాలి. దిక్కు లేకబడి ఉన్నావేమో, ఉపదేశం ఎరుగకబడి ఉన్నావేమో. లే, ఇప్పుడు సంఘం అనే రథం నీ కోసం వచ్చేసింది, ఉపదేశం అనే రథం నీ కోసం వచ్చేసింది. ఇలాంటి రథాలు మీ వద్ద నుండి తొలగిపోకముందే నీ మీద ఒకటి చేయాలి. ఎందుకంటే ఏలియా అగ్నిరథాల్లో గుర్రాల్లో పరలోకానికి ఆరోహణమైపోతుంటే ఆయన వదులుకోలేక, ఆయనతో వెళ్ళిపోకలేక, ఎగిరిపోలేక అలాగ తన్మయంగా అగ్ని రథాలని గుర్రాలని చూస్తున్నట్టు ఎలీషా అంటాడు, అయ్యో నా ఏలినవాడా, అయ్యో నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథము నీవే, రౌతు నీవే. అలాంటి రథాలు పోగొట్టుకోకండి, అలాంటి రథాలని మిస్ అవ్వకండి, అలాంటి రథాలని చూసినట్లుగా దాటిపోకండి. ఏ రథము నీ కొరకు పంపబడిందో నువ్వు కనిపెట్టుకుని ఉండాలా. ఆ రథం మీదకి రాగలిగితే ఆ రథం నేను తీసుకెళ్తుంది రాజనగరికి. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ ఇంట్లో నువ్వు ఉంటే పండుగ ఎట్లయితే బిడ్డ, నువ్వు రాజనగరికి రావద్దా? 127 సంస్థానములలో ఉన్న కన్యకలందరూ పరిశుద్ధులే కావచ్చు, అందగత్తెలే కావచ్చు, నిర్దోషమైన కన్యకలే కావచ్చు. ఏమండి, అయినప్పటికీ రాణి అవ్వాలంటే వారు కొంప, గోడు, బంధం, గోత్రం వదిలిపెట్టాలి, శూషను కోటకు రావాలి, అంతఃపురంలోకి రావాలి, షండుల చేతికి అప్పగించబడాలి. ఇదిగో హామాను ఆ యొక్క దేవుని బిడ్డలారా ఆ కుట్ర నుంచి బయటపడాలి, హేగే చేతిలో తయారవ్వాలి, మూర్తికే నడిపింపులో బలపడాలి. అప్పుడు కానీ రాణిగా మారే ఛాన్స్ లేదు నీకు. రాజు పిలుపు వినబడిందా నీకు? రాజు స్వయంవరాన్ని ప్రకటించారు కదా, రాజు స్వయంవరాన్ని ప్రకటించారు కదా. ఆసక్తి కలిగిన కన్యకలందరూ రావచ్చును, అదృష్ట పరీక్షలు చేసుకొని వచ్చునని చెప్పారు కదా. మరి బయలుదేరేవా లేదా? ఇంకా మా ఇల్లు, ఇంకా మా బంధువులు, ఇంకా నా తిండి, నా సుఖం, నా పెళ్లి, నా బంధాలు, ఇదే 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 రే. 127 సంస్థానములలో కన్యకలందరూ బయలుదేరి వెళుతున్నారు. వలసపోయినట్టుగా, వరద వచ్చినట్టుగా అందరూ శూషణ కోటకే చేరుతున్నారు. ఎందుకని శూషణ కోటలో 12 మాసాలు, చెప్పండి ఎన్ని మాసాలు?
12 మాసాలు శుద్ధీకరణ అలంకరణ చేస్తారట. అనామకమైన గంజికి లేని పిల్లని తీసుకొచ్చి సూచన కోట్లో పడేస్తే, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లని తీసుకొచ్చి సూచన కోట్లో పడేస్తే, ఏదో సిగ్గును కప్పుకోవడానికి పాతకెళ్ళిన వస్త్రం తప్ప ఖరీదైన వస్త్రం ఎన్నడూ ధరించలేని ఒక పేద బిడ్డను తీసుకొస్తే రాజుగారట వాళ్ళు ఏం కావాలితే ఇచ్చేయండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇంతమంది మీద హేగే అని ఒకడున్నాడు. ఆయన అడిగితే వజ్ర వైడూర్య మర్రకత్తమనుల కిరీటములు దారాదత్తం చేసి వస్తున్నాడు. స్తోత్రం చెప్పట్లేదు మీరు? మీ ఇంటి పేరేమిటి, నీ పేరేమిటి, గోత్రం ఏమిటి, డబ్బు ఎంత, ఏమీ లేవు. ఏం కావాలి బిడ్డ? స్తోత్రం చెప్పండి గట్టిగా. గంజికి గతి లేని బిడ్డ అడుగుతుంది, అయ్యా నాకు మర్రకత్తమనుల కిరీటం కావాలి, అయ్యా నాకు పెద్ద సింహాసనం కావాలి, నాకు పట్టు వస్త్రం కావాలి. తీసుకో బిడ్డ, అడిగిందల్లా ఇచ్చేస్తున్నాడు. నేను అడుగుతున్నాను, నీ కిరీటం కావాలా? నీకు పెండ్లి వస్త్రం కావాలా? నీకు ఆభరణం కావాలా? 6 మాసాలు పరిమళ తైలములతో శుద్ధీకరణ కావాలా? 6 మాసములతో అలంకరణ కావాలా? ఏం కావాలి నీకు? ఏం కావాలన్నా నీ ఇల్లు వదులు, నీ కోట వదులు, సూషణ కోటలోకి రా. ఎందుకు సూషణ కోటలోకి రావాలి? సూషణ కోటలో వచ్చాక అక్కడ ఇంకేం పని ఉండదు. కాసేపు పరుగు పొందాం, కాసేపు ఆటలు పోటీ, కాసేపు చెమ్మ చెక్క, ఈ దరిద్రం ఏముండదు. అక్కడ 24 గంటలుగా వచ్చిన ప్రతి బిడ్డని రాణిగా తయారు చేయటమే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. వీళ్ళెవరు తృణీకరించరు. వచ్చే వాళ్ళందరూ ప్రిపేర్ చేయటమే సెలక్షన్ ఆయన చిత్తం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నేను అంటున్నాను, పెండ్లి కుమార్తెగా తయారు చేసే సంఘం పేరే సూషణ కోట. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్వస్థపడతానికి ఒకడో, విడుదల చేయడానికి ఒకడో, తైలం పోయటానికి ఒకడో, పడదోయడానికి ఒకడో, 100 మంది చచ్చారు దేవుని బిడ్డలారా. నేను చెప్తున్న సువార్త, నీకు ఒక కోట కనబడుతున్నది. అందులో ఇంకేం వ్యాపకం లేదు, అందులో ఇంకేం స్కీములు లేవు, ఇంకేం పథకం లేవు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు శుద్ధీకరించడమే, అలంకరించడమే, పెండ్లి కుమార్తెగా తయారు చేయడమే. ఇలాంటి ఒక సంఘాన్ని కనుగోవాలి నువ్వు. గత కొన్ని నెలలుగా IFJ మీటింగ్లకు వస్తూ మాట్లాడుతున్న భారాన్ని, తన ఆసక్తిని వ్యక్తం చేస్తున్న క్రమంలో లివింగ్స్టన్ పరిచర్యలు కూడా ఈ కోవలో ఉంటాయని నేను ఆశించాను. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు రాలేదు కాబట్టి. ఇలాంటి కోవ అయితేనే సెట్ అవుతాడు లేని. ఎందుకని? అంత సులువుగా మన దగ్గర ఏమాత్రం బంధం సంపాదించడం కష్టమే. ప్రేమగా మాట్లాడే వాళ్ళం కాదుగా, హాయిగా హక్కును చేర్చుకునే వాళ్ళం కాదుగా. జఫన్య శాస్త్రి మంచి ప్రసంగికుడని విన్నాం, తీరా వెళ్తే కనీసం మాతో మాట్లాడలేదు. అవునా? వచ్చి వాళ్ళందరినీ మీద ఎక్కించుకునే ప్రోగ్రాం ఏమీ లేదు. ఇక్కడ ఒక పని మీద ఏడుస్తున్నాం. మన చేతికి అప్పగించబడిన ప్రతి బిడ్డను పెండ్లి కుమార్తెగా తయారు చేయాలి. మా టెన్షన్ మాకుంది. ఎంజాయ్మెంట్లు, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లేవు. రాజుగారు ఎప్పుడు సడన్గా ప్రవేశపెట్టిందంటో మనకు తెలీదు. ఆయన ప్రవేశపెట్టమన్న రోజున ఆయన దృష్టికి ఇష్టము పుట్టించేలాగా అలంకరింపబడిన పెండ్లి కుమార్తెను ప్రవేశపెట్టాలి. ఈ దర్శనం లేని సంఘానికి వెళ్తే వ్యర్థమేగా. 6 మాసాలు శుద్ధీకరించి 6 మాసాలు అలంకరించగలిగినంత ఉపదేశం లేని చోటుకి వెళ్తే వ్యర్థమేగా. ఈ రాత్రి ఈ వేదిక మీదుగా నేను పిలుస్తున్నాను, పరిపూర్ణత కావాల్సిందే, ప్రతి లోటు పూడ్చబడాల్సిందే. అంటే లోదెబారును మాకీరు ఇంటిని వదలాల్సిందే. దైవజనుడు అతడిచ్చిన ఉపదేశం అనబడిన రథం ఎక్కాల్సిందే. రాజనగరు అనబడుతున్నటువంటి షులమితి ఎత్తబడే సంఘానికి రావాల్సిందే. పెండ్లి కుమార్తె అనుభవాల్లోనికి చేరాల్సిందే. అట్లయితేనే నీవు పెండ్లి కుమార్తెగా మారే అవకాశం ఉన్నది. కూర్చున్న ప్రజల్లో ఎవరైనా యథార్థంగా, సిన్సియర్గా, సీరియస్గా నాకు జవాబు చెప్పండి. అలవాటు అయిపోయినా, తరాలుగా అందులోనే ఉన్న ఆ లోదెబారుని, మాకీరుడిని వదిలేసి రాజనగరుకు వస్తాము, రాజు పంపించిన ఉపదేశం అనే రథం ఎక్కుతాము. ఎంతకాలం నేను మాది అనే స్వాస్థ్యాలు, బంధాలు మాకున్నా, నేరుగా బయలుదేరి సూషణ కోటనే పెండ్లి కుమార్తెను తయారు చేసే సంఘానికి వచ్చేస్తాము అనే తీర్మానం మీకు ఎవరికైనా కలిగిందా? ఏమి లేదు, మీరు చెప్తుంటే బాగానే ఉంది కానీ ఒకసారిగా ఎలా వదిలేసుకుంటామండి, ఒకసారిగా ఎలా మానుకుంటామండి. పోనీ అందులోనే ఉండండి, ఇబ్బంది లేదు. కానీ ప్రభు నన్ను పంపించింది మాత్రం
ఈ ఒక్క మాట చెప్పడానికి, పరిపూర్ణత లేకపోతే ప్రభువుకు అక్కర్లేదు. సంపూర్ణ కాకపోతే నీ దీపస్తంభం దాని చోట్ల ఉండదు. ఈ రాత్రి ఉపదేశం విస్పష్టంగా నీ చెవుల్లోకి చేరింది. నిన్ను అసహించుకోకుండా, ఆ లోది బరిలో మాకిరి కొంపలో మనకెందుకురా వదిలేయి అనకుండా, తన భటుల్ని, తన సైనికుల్ని, రథాల్ని ఇచ్చి పంపుతున్నాడు. రథం ఎక్కుతావా? రాజనగర్కి చేరుతావా? రాజు బల యుద్ధకు చేరుతావా? సూషను కొట్లు శుద్ధీకరణకు అప్పగించుకుంటావా? పెళ్లి కుమార్తెగా మారుతావా? నిజంగా నీకు అనుభవాన్ని ఆశిస్తున్న మనసు ఉంటే తలలో ఉంచి కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. అటు ఇటు కదలకండి, తిరగకండి. ఆరోగ్యం ఉంటే, అవకాశం ఉంటే మంచిగా మోకరించు. అవకాశం ఉంటే, ఆరోగ్యం ఉంటే మంచిగా మోకరించు. కళ్ళు మూసుకో. కొద్దిసేపు అయినా ఇంతగా నీతో మాట్లాడిన దేవుని వైపు చేతులెత్తి కళ్ళు మూసుకొని 2 చేతులెత్తి ఆగకుండా కొద్దిసేపు నీ హృదయం అంతటితో, శక్తితో, బలముతో అలాగూ దేవునికి స్తోత్రాలు చెబుతూ ఉండు. శక్తితో, బలముతో స్వరమెత్తి గంభీరముగా ఆగకుండా ప్రతి ఒక్కరూ, వెనకాల ఉన్నవారు కూడా దయచేసి స్తుతించండి, 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 స్తుతించండి. ఇంకా 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ ఓ ఓ షకమా తులా రబౌ రిబలా తులా రబనమషందే. హల్లెలూయా. చాలా మంది ఇంకా మౌనంగానే ఉంటున్నారు. స్వరమెత్తి, 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 స్వరమెత్తి. హల్లెలూయా, హల్లెలూయా. నోరార ప్రభుతో మాట్లాడు. ఒకే ఒక ఆశ, ఒకే ఒక కోరిక, నేను పరిపూర్ణతలోనికి వెళ్ళాలి, నేను సంపూర్ణతలోనికి రావాలి, నేను పెండ్లి కుమార్తె సంఘములో ఉండాలి, నా దీపస్తంభము దాని చోటు నుండి తీసివేయబడకూడదు.